ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖ తరపున గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే జిల్లా సరిహద్దుల గుండా చెక్ పోస్టులను ఏర్పాటుతో పాటు, ప్రాంతాల్లో పోలీస్ ఫ్లగ్ మార్చ్ నిర్వహించామని జిల్లా ఎస్పీ గౌస్ ఆలం అన్నారు. బేల మండలంలోని శంకర్గూడ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టును ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ప్రతిరోజు డైరీలో వాహనాల నమోదుతో చుట్టుపక్కల గ్రామాల వివరాలను సివిల్ అధికారి సలావుద్దీన్ను అడిగి తెలుసుకున్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, డబ్బు, మద్య లాంటివి వాహనాలు రవాణా జరుగుతే కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. ఎస్పీ వెంట డిప్యూటీ కమాండెంట్ శ్రీకాంత్, అసిస్టెంట్ కమాండెంట్ స్వప్నిల్ పవార్, జైనాథ్ సి. ఐ సాయినాథ్, సివిల్ ఆఫీసర్ సలావుద్దీన్ ఉన్నారు. इसके आगे कोई पॉइंट नहीं है ना डाइवर्शन? नहीं है सर, यहाँ से यहाँ से 5 किलोमीटर से पास वाला का वाटर था उनका ना था। ये ఇక్కడ కూడా డబుల్ ఓటింగ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ గౌస్ ఆలం మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్టును తనిఖీ చేయడం జరిగిందని, జిల్లా సరిహద్దుల గుండా 7 చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని, ఇప్పటి వరకు జిల్లాలో 50 లక్షల రూపాయలు వరకు నగదు పట్టుబడడం జరిగిందని, ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నామని, గ్రామాలలో ఫ్లగ్ మార్చ్ సైతం నిర్వహించామని అన్నారు. నమస్కారం. ఈరోజు ఇక్కడ శంకర్గూడలో బేలా మండల్లో మనది ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ ఉంది విత్ చంద్రపూర్ డిస్ట్రిక్ట్. ఇక్కడ స్టాటిక్ సర్వీస్ టీమ్ కూడా 2 days స్టార్ట్ అయింది. అండ్ చెకింగ్ కోసం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ తరఫు నుంచి కూడా ఇక్కడ పోలీస్ పర్సన్ ఉన్నారు. సో ఇవాళ చంద్రపూర్ డిస్ట్రిక్ట్లో phase 1 ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ స్ట్రిక్ట్ చెకింగ్ జరుగుతుంది. వెహికల్ చెకింగ్ కాకుండా మేము అందరికీ ఐడెంటిటీ డీటెయిల్స్ కూడా చెక్ చేస్తున్నాము. అండ్ ఇంకా ఆదిలాబాద్లో ఈ చెక్ పోస్ట్ కాకుండా ఇంకా 5 ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ ఉన్నాయి. ఈరోజు ఇంకా మేడిగూడ గాడిగూడ మండలి కూడా చంద్రపూర్ డిస్ట్రిక్ట్ ఇంకా ఒకటి చెక్ పోస్ట్ ఉంది, అది కూడా స్టార్ట్ అయింది. అన్ని చెక్ పోస్టులు టోటల్ 7 చెక్ పోస్టులు ఇవాళ స్ట్రిక్ట్ చెకింగ్ జరుగుతుంది. అండ్ పర్పస్ ఈజ్ సేమ్ టు ఎన్షూర్ కండక్ట్ ఆఫ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ మహారాష్ట్రలో. మన ఏరియాలో కూడా లాస్ట్ 1 month నుంచి ఇది అన్ని చెకింగ్ జరుగుతుంది. అండ్ డిస్ట్రిక్ట్ సీరియస్ ఫిగర్స్ ఆర్ ఆల్సో గుడ్. ఇప్పుడు వరకు 48 to 50 lakhs వరకు సీజ్ అయింది. ఇందులో లిక్కర్, డ్రగ్స్ అన్ని అండ్ క్యాష్ అన్ని కలిపి 50 lakhs వరకు. సో పోలీస్ తరఫు నుంచి మేము స్ట్రిక్ట్ చెకింగ్ చేస్తున్నాము. అండ్ విత్ కోఆపరేషన్ ఆఫ్ సిఆర్పిఎఫ్ ఫోర్స్ చెకింగ్తో పాటు ఏరియా డామినేషన్, ఫ్లాగ్ మార్చెస్, కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ కోసం ఫ్లాగ్ మార్చెస్ కూడా సెన్సిటివ్ క్రిటికల్ ఏరియాలో కూడా చేస్తాము. ఇంకా ఇది ప్రాసెస్ జరుగుతుంది. నిన్న నోటిఫికేషన్ కూడా ఇష్యూ అయింది కాబట్టి ఇప్పుడు ఇంకా పొలిటికల్ యాక్టివిటీ, క్యాంపెయినింగ్ యాక్టివిటీ ఇంకా పెరుగుతుంది. సో దీనికోసం కూడా మేము రెడీ ఉన్నాము. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి అన్ని ప్రిపరేషన్ అయింది, అందరికీ తెలియడం జరిగింది. అండ్ ఫర్ అప్కమింగ్ ఎలక్షన్ ఫుల్ రెడీ. థ్యాంక్ యూ.